అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 27 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే శౌర్యని చూడగానే సారికా ఫేస్లో లేని గ్లో వస్తే శ్రవణ్, ప్రమోద్, హరివర్ధన్ షాక్ అవుతారు. ఇప్పుడే ఇంటికి వచ్చా బాబాయ్, ఇంకో గంటలో ఆఫీస్లో ఉంటా, మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి అని ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చి సారిక తాగి పక్కన పెట్టిన జ్యూస్ తీసుకొని తాగుతాడు. శౌర్య అలా ఫోన్ మాట్లాడుతూనే తన రూమ్కి వెళ్తారు. సౌమ్య, అతనెవరు? శ్రీ, మా అన్నయ్య శౌర్య. గాయత్రి, చాలా బాగున్నాడు కదా. లలిత, మీకు నచ్చితే చెప్పండి, వెళ్ళి మీ ఇద్దరిలో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాం. సౌమ్య, అక్కకి ఎలా అన్నా ఉన్ని, కానీ నాకు చేసే అత్తయ్య. ఇక్కడ శ్రవణ్ వాళ్ళు షాక్ నుండి తేరుకొని, శ్రవణ్, మావయ్య శౌర్య 3 నెలల వరకు ఇండియాకి రాడు అన్నారు. ప్రమోద్, అదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి యుఎస్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేయండి. చేస్తా ఆగు శ్రవణ్ అని ప్రమోద్ మేనేజర్కి ఫోన్ చేస్తారు. ప్రమోద్, హలో శరత్. శరత్, చెప్పండి సార్. శౌర్య ఇండియా వచ్చినట్టు మాకు చెప్పలేదు ఎందుకు? మీకు చెప్పొద్దు అన్నాడు సార్. సరే, ఇంతకీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? లేదా శౌర్యాని మళ్ళీ పంపించనా? అదేంటి సార్, ప్రాబ్లం ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కదా. శ్రవణ్, ప్రమోద్ షాక్ అవుతారు. ఏంటి, ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా? అవును సార్. అంటే నెల రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేశాడా? సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? శౌర్య గారు ఇక్కడికి వచ్చిన 15 రోజుల్లోనే ప్రాబ్లం సాల్వ్ చేశారు. మిగిలిన రోజులంతా ఎంజాయ్ చేశారు. వాట్? నువ్వు అంటుందేంటి? నిజం సార్. ప్రమోద్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. శౌర్య ఆఫీస్లో మీటింగ్ ఫినిష్ చేసుకొని తన క్యాబిన్లోకి వచ్చేసరికి శేఖర్ కూర్చొని ఉంటాడు. శౌర్య, ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? శేఖర్, ఏం లేదు శౌర్య, మామూలుగానే. పూజ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు శౌర్య. శౌర్య, సారికా శ్రవణ్ పెళ్లి గురించి నీకెలా తెలుసు? శ్రీ ఫోన్ చేసింది బాబాయ్. శ్రీ చేసిందా? అవును. అసలు ఏం జరిగిందంటే, కావ్య శ్రీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత శ్రీ శౌర్యకి ఫోన్ చేస్తుంది. శౌర్య, హలో శ్రీ. యాబ్ర సదవా, పనికి మాలిన వెదవా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? శ్రీ, నేనేం చేశానని నన్ను తిడుతున్నావు? రే, అక్క నీకు ఫోన్ చేసి సారికాని ప్రేమిస్తున్నావా లేదా అంటే లేదు అని చెప్తావా? అది కాదు శ్రీ, అక్క వాళ్ళకి తెలుస్తారని ఏడిపిస్తారు అని లేదు అన్నాను. రే, అక్క చేత నీకు ఫోన్ చేయించింది సారిక. నువ్వు అలా అనేసరికి అది శ్రవణ్తో పెళ్ళి కొప్పుకుంది. శౌర్య షాక్ అయ్యి తేరుకొని, శ్రవణ్తో సారిక పెళ్ళేంటి? శ్రీ మొత్తం జరిగిందంతా శౌర్యకి చెప్తుంది. అంటే నన్ను ప్లాన్ చేసి యుఎస్ పంపారన్నమాట. అంతేకాదన్నయ్య, ఈ విషయం నీకెవ్వరూ చెప్పకుండా మామయ్య ఒట్టు కూడా వేయించుకున్నారు. అంటే సారిక మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకుంటుందా? లేదురా, నువ్వు సారిక అంటే ఇష్టం లేదని చెప్పిన దగ్గర నుండి అది ఏడుస్తూనే ఉంది. తప్పు చేశాను శ్రీ. అది కాకుండా నేనే ఫస్ట్ ప్రపోజ్ చేయాల్సింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే అయితే, నువ్వు నీ వర్క్ అవ్వగానే ఇంటికి వెళ్ళి సారిక పరిస్థితి గురించి, ఇంట్లో విషయాల గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండు. నిన్ను పెళ్ళికి 10 రోజుల ముందు అనగా ఇండియాకి వస్తా. సరే అన్నయ్య. అది బాబా జరిగింది. శేఖర్, మరి ఇప్పుడు ఏం చేద్దామని? పెళ్ళికి ఇంకా 10 రోజులు టైం ఉంది కదా బాబాయ్, ఆలోపు ఆలోచిస్తా. శౌర్య ఇంట్లో లంచ్ టైం కావడంతో శ్రవణ్ వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రీ, కావ్య, సారిక ముగ్గురు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళు లంచ్ చేసి సోఫాలో కూర్చొని ఉండగా శ్రవణ్కి వాళ్ళ మేనేజర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. శ్రవణ్, మావయ్య, మన మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. బహుశా ప్రాజెక్ట్ మనకే వచ్చిందని చెప్పడానికేమో. ప్రమోద్, ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడు శ్రవణ్. హలో, చెప్పు చంటి అని శ్రవణ్ అడుగుతాడు. చంటి, హలో సార్, ఢిల్లీ ప్రాజెక్ట్ మనకే వచ్చిందా? మనకు కాదు సార్, ఆ శౌర్యతేజ్ వర్మకి వచ్చింది. చంటి ఫోన్ కట్ చేయగానే శ్రవణ్, ప్రమాద్ మొహాలు మాడిపోయి ఉంటాయి. అది చూసి నందు, శ్రీ నవ్వుకుంటారు. శ్రవణ్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత శౌర్య ఇంటికి వస్తాడు. శౌర్య వచ్చేసరికి శ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటుంది. శౌర్య, ఏంటి శ్రీ లేట్గా తింటున్నావు? నువ్వు వస్తావేమో అని చూసి ఇప్పుడే తింటున్నా అని శ్రీ అంటుంది. శౌర్య శ్రీతో భోజనం చేసి తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. శౌర్య పైకి వెళ్ళిన తర్వాత సారిక హాల్లోకి వస్తుంది. అక్కడ శ్రీ ఫోన్లో ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తుంది. సారిక శౌర్యని చూద్దామని వచ్చి శౌర్య కింద ఎక్కడా లేకపోవడంతో డల్గా అక్కడే సోఫాలో కూర్చుంటుంది. సాయంత్రం డిన్నర్ చేసేటప్పుడు శౌర్యని చూడవచ్చు అనుకొని ముందుగానే సారిక కిందకు వస్తుంది, కానీ శౌర్య డిన్నర్కి రాడు. నెక్స్ట్ డే ప్రమోద్, నందు, వంశీ, ప్రకాష్ ఆఫీస్కి వెళ్తారు. పద్మ, సావిత్రి చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తారు. సారిక ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి శౌర్య, శ్రీ శ్రీతో ఆడుకుంటూ ఉంటారు. సారిక టిఫిన్ చేసి హాల్లో కూర్చుంటుంది.
సిరిని చూస్తూ మధ్య మధ్యలో శౌర్యని కూడా చూస్తూ ఉంటుంది. శౌర్య, శ్రీ శ్రీ చెప్పన్నయ్య, సిరికి సారిక పోలికలు ఏమైనా వస్తాయి అంటావా? మేనత్త కదా అన్నయ్య, రావచ్చు. ఏం వచ్చినా రాకపోయినా ఒక పోలిక మాత్రం రాకుండా ఉంటే చాలు. ఏంటిరా అది? శౌర్య ఏం చెప్తాడా అని సారిక శౌర్యని చూస్తూ ఉంది. తను అనుకున్నది బయటకు చెప్పకుండా మనసులో దాచుకోవడం, అది ఒక్కటి రాకుండా ఉంటే చాలు. సారిక, మనం అనుకున్నది జరగదు అని తెలిసినప్పుడు అది బయటకు చెప్పే కన్నా మనసులో దాచుకోవడమే మంచిది కదా బావా. ఎందుకంటే అది వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ సారిక పైకి వెళ్ళిపోతుంది. శ్రీ, ఏంటన్నయ్య వదిన గారు ఫైర్ మీద ఉన్నారు? శౌర్య, సారిక నన్ను ప్రేమిస్తున్నాను అని నాకు చెప్పలేక, ఆ శ్రవణ్ని పెళ్లి చేసుకోలేక తను చాలా బాధపడుతుంది శ్రీ. అందుకే ఇప్పుడు ఇలా చెప్పింది. పెళ్లి దగ్గరికి రావడంతో సారిక, కావ్య, శ్రీ, వంశీ, ప్రకాష్, సౌమ్య, గాయత్రి, శ్రవణ్ షాపింగ్కి వెళ్తారు. శౌర్యని కూడా రమ్మని శ్రీ అడుగుతుంది, కానీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళలేదు. శౌర్యకి పెళ్లి గురించి చెప్పింది శ్రీ అని శ్రవణ్కి తెలిసింది. అందుకే శ్రీని అడ్డు పెట్టుకొని శౌర్యతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఆ ప్లాన్లో భాగంగా షాపింగ్కి వచ్చినప్పుడు శ్రీని కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు. శ్రవణ్ అనుకున్నట్టుగానే షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక కార్ వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. ఆ కార్లో వాళ్ళు కిందకు దిక్కుండానే శ్రీని కారులోకి లాగి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వంశీ కార్ వెనకాల కొంచెం దూరం పరిగెడతారు, కానీ ప్రయోజనం ఉండదు. ఈలోపు ప్రకాష్ కార్ తీసుకొని వంశీ దగ్గరికి వస్తాడు. వంశీ కార్ ఎక్కగానే పోనిస్తాడు. వంశీ, రే ఎక్కడికి? ప్రకాష్, రే శ్రీ ఫోన్లో జీపీఎస్ ఆన్లో ఉంది. మనం జీపీఎస్ని బట్టి లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్దాం. సారిక, కావ్య శ్రీకి ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు. శ్రవణ్ తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపల సంతోషపడుతూ బయటకు మాత్రం కంగారు నటిస్తాడు. ప్రకాష్ శ్రీ ఉన్న చోటుకి వెళ్తారు. అదేదో మూతపడ్డ ఫ్యాక్టరీలా ఉంది చూడ్డానికి. వాళ్ళు కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులు గాయాలతో కింద పడిపోయి ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక అమ్మాయి స్కూటీపై కూర్చొని చేతికి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. తన పక్కనే శ్రీ నిలబడి తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి సారిక వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. శ్రీ వీళ్ళని చూసి తన దగ్గరికి రావద్దు అని సైగ చేసి చెప్తుంది. వాళ్ళు కూడా ఏదో కారణం వల్లే తను రావద్దు అంటుంది అని అర్థమయ్యి వాళ్ళకి వీళ్ళు కనబడకుండా పక్కకి వెళ్ళి నిలబడతారు. అప్పుడే అక్కడికి కింద పడి ఉన్న ఒక వ్యక్తి మెల్లగా పైకి లేచి ఆ అమ్మాయి వైపు వెళ్తుంటే ఆ అమ్మాయి గన్ తీసి వాడి కాళ్ళ వైపు కాలుస్తుంది. అనుకోని హఠాత్ పరిణామానికి సారిక వాళ్ళు ఉలిక్కి పడతారు. ఇంతలో అక్కడికి ఒక పోలీస్ వ్యాన్ వస్తుంది. అందులో నుండి 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు దిగి స్కూటీ మీద కూర్చొని ఉన్న అమ్మాయికి సెల్యూట్ చేస్తారు. అక్కడ జరిగేది అంతా సారిక వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చిన వాళ్ళకి ఏవో చెప్పి అక్కడ నుండి శ్రీని తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రకాష్ వాళ్ళు కూడా బయటకు వచ్చి శ్రీని ఫాలో అవుతారు. శ్రీని షాపింగ్ మాల్ దగ్గర దింపి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన వెంటనే సారిక వాళ్ళు శ్రీ దగ్గరికి కంగారుగా వస్తారు. కావ్య, శ్రీ నీకేం కాలేదు కదా? శ్రీ, నేను బాగానే ఉన్నా అక్క. వంశీ, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎవరు కొట్టారు? వాళ్ళెవరో తెలియదు, కానీ వాళ్ళని కొట్టింది మాత్రం నన్ను ఇక్కడ డ్రాప్ చేసిన అమ్మాయి. శ్రవణ్, ఏంటి ఒక్క అమ్మాయి అంతమందిని కొట్టిందా? మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? శ్రవణ్ తడబడుతూ, నేను మామూలుగానే అడుగుతున్నా. శ్రీ, అమ్మాయి ఒక్కతే 10 మంది అబ్బాయిలకు సమానం తెలుసా? వంశీ, ఇంతకీ తనెవరు? శ్రీ, అక్క నువ్వెప్పుడు అంటావే, ఒకసారైనా చూపిస్తావా అని. తనే ఈ అమ్మాయి. కావ్య, అర్థం కాలేదు. తనే మా టీం లీడర్ ఏసీపీ దివ్యశ్రీ శృతి. ఒక్కసారి అందరూ షాక్ అవుతారు. కావ్య, ఎప్పుడూ తన గురించి వినడమే తప్ప చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. అయినా ఏసీపీ అంటే పెద్ద వయసున్న అమ్మాయి అనుకున్నా, కానీ తను చాలా చిన్నదిగా ఉంది. వంశీ, అయినా తను నిన్ను ఎలా కలిసింది? శ్రీ, నన్ను కారులో తీసుకొని వెళ్ళడం దివ్య చూసింది. అందుకే నన్ను ఫాలో అయ్యి వాళ్ళని కొట్టింది. ప్రకాష్, సరే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దామా? అందరూ అక్కడి నుండి ఇంటికి వస్తారు. సాయంత్రం అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. శ్రీ శౌర్యని వెతుక్కుంటూ టెర్రస్ మీదకి వెళ్తుంది. శౌర్య అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు శ్రీ. అన్నయ్య, నువ్వు కొన్ని రోజులు కర్ణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు శ్రీ? కర్ణ కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే అంటే నువ్వు వాళ్ళకి దొరుకుతావా అనే భయంగా ఉంది. శ్రీ, ఇప్పటి వరకు చాలామంది పోలీసులను పట్టుకోవడానికి ట్రై చేశారు, కానీ నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. అన్నయ్య, ఇప్పటి వరకు ఈ కేసు డీల్ చేసిన వాళ్ళ గురించి తెలియదు, కానీ ఇప్పుడు డీల్ చేస్తున్న వ్యక్తి మాత్రం నేను పట్టుకునే అవకాశం ఉంది.
ఎవరా వ్యక్తి? ఏసీపీ దివ్యశ్రీ శృతి. ఒక అమ్మాయి నన్ను పట్టుకుంటుందా? అన్నయ్య, ఏసీపీ శృతి అంటే అమ్మాయి కాదు, ఆడపులి. నేను తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. తను నీ వరకు వచ్చే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సరే శ్రీ, నువ్వు ఇంతగా చెప్తుంటే నేను వినకుండా ఉంటానా? సరే అన్నయ్య, నాకు నిద్ర వస్తుంది, నేను కిందకు వెళ్తున్నా. సరే. శౌర్య కాసేపు అక్కడే ఆలోచించి కిందకు వచ్చి పడుకుంటారు. పెళ్లి కార్యక్రమంలో అన్నీ ఫాస్ట్గా జరిగిపోతాయి. సారికాకి మాత్రం శౌర్య ఉండాల్సిన చోటులో శ్రవణ్ని చూస్తుంటే తన గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్టు అనిపించేది. పెళ్లి రోజు సారికాని ఇంటి దగ్గర రెడీ చేసి పెళ్లి మండపానికి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తారు. సారిక, వదినా, బావెక్కడా? కావ్య, వాడు టెర్రస్ మీద ఉన్నాడు. సరే, నేను ఒకసారి బావ దగ్గరికి వెళ్ళి వస్తా. సారిక, నువ్వు మండపానికి వెళ్ళాలి, త్వరగా వచ్చేస్తా వదినా. సారిక శౌర్య దగ్గరికి వచ్చేసరికి శౌర్య అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బావా. శౌర్య, చెప్పు సారిక. నువ్వు ఇండియా తిరిగి వచ్చాక ఒకటి చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తున్నా విను. నీ మీద ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ నువ్వు లేకుండా నేను లేను అనే విధంగా తయారైంది నీపై ప్రేమ. ప్రతి క్షణం నీతోనే ఉండాలి అనిపిస్తుంది. నీకు వదిన కాల్ చేసినప్పుడు ఒక్క మాట నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పింటే నేను ఇప్పుడు ఇంత బాధపడాల్సిన పని ఉండేది కాదు. అయినా నాదే తప్పు బావా. మా బావే కదా, ఎక్కడికి వెళ్తాడో అనుకున్నా. నేనంటే బావకి ఇష్టమేమో అనుకొని ఇప్పటి వరకు నీతోనే నేను ఊహించుకుంటూనే కలలు కన్నా. కానీ అవి నెరవేరని కలలు అవుతాయని నేను ఎప్పుడూ ఆలోచించలేదు బావా. నువ్వు అనుకోవచ్చు, నేను ఇప్పుడు వచ్చి ఈ విషయం నీకెందుకు చెప్తున్నానని. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలి అని చెప్పలేకపోయా అని. నా లైఫ్లో ఎప్పుడు బాధపడకూడదు కదా బావ్యా. అందుకే. సారిక శౌర్యాన్ని హత్తుకొని, కానీ ఒక్కటి బావా, నీపై ప్రేమ, నీపై నా మనసులో స్థానం నా చివరి శ్వాస వరకు మారవు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ అని ఏడుస్తూ శౌర్యాన్ని వదిలి వెళ్ళిపోతుంది. సారిక కోసమని వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విన్న ప్రకాష్ సారికాని గమనించి తనకన్నా ముందే కిందకు వెళ్ళిపోతాడు. సారిక కిందకు వెళ్ళిన వెంటనే కారులో మండపానికి వెళ్ళిపోతుంది. ప్రకాష్ కిందకు వచ్చి వాళ్ళ విషయం వంశీ, కావ్య, శ్రీకి చెప్తాడు. ఇంట్లో వాళ్ళు అందరూ కళ్యాణ మండపానికి వెళ్ళడానికి రెడీ అవుతారు. ప్రమోద్, వంశీ, మీరు ఇంకా బయలుదేరలేదా? అది నాన్న, కావ్య వాళ్ళు ఇంకా రెడీ అవ్వలా అని వంశీ అంటాడు. సరే, త్వరగా వచ్చేయండి, ఇంకా అక్కడగా పెళ్లి పనులు చాలా ఉన్నాయిగా. సరే నాన్న. వంశీ, ప్రకాష్, కావ్య, శ్రీ, శౌర్య తప్ప మిగతా వారంతా మండపానికి వెళ్ళిపోతారు. శౌర్య రెడీ అయ్యి వచ్చేటప్పటికి హాల్లో వీళ్ళు కూర్చొని ఉంటారు. శౌర్య, అక్క, మీరు ఇంకా వెళ్ళలేదా? వంశీ, నీతో కొంచెం మాట్లాడాలి శౌర్య. కారులో వెళ్తూ మాట్లాడుకోవచ్చు. అందరూ సరే అని ఒక కారులో వెళ్తారు. శౌర్య, ఇప్పుడు చెప్పు బావా. వంశీ, ఎందుకు శౌర్య ఇలా చేస్తున్నావు? నేనేం చేసా బావా? సారిక తనకు తానుగా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా కూడా నువ్వు తనని ఇలా బాధ పెట్టడం మంచిగా లేదు. ఇంకా ఏదో అంటూ ఉండగానే కార్ సడన్గా బ్రేక్ వేస్తాడు. వంశీ వాళ్ళు బయటకు చూసేటప్పటికీ కొంతమంది వ్యక్తులు రాడ్లు, కత్తులు పట్టుకొని ఉన్నారు. శౌర్య కార్ దిగి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. రే, ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు ఆపారు? మేము పెళ్ళికి వెళ్ళాలి, మీరు కొంచెం సైడ్ ఇస్తే మేము వెళ్తాం. రౌడీ, మీరెవరో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని పెళ్ళికి రాకుండా చేయమని శ్రవణ్ బాయ్ చెప్పాడు. అసలే సారిక చెప్పింది విని డిస్టర్బ్గా ఉన్న శౌర్య ఆ రౌడీలను శ్రవణ్ పంపడని తెలియగానే కోపం కట్టెలు తెంచుకుంటుంది. ఎవరిని ఎలా కొడుతున్నాడో కూడా తెలియకుండా కొడుతున్నాడు. శౌర్యని అలా చూసి వంశీ వాళ్ళకి భయం మొదలవుతుంది. అందరినీ కొట్టి కార్ దగ్గరికి వస్తుండగా ఒకడు వెనక నుండి శౌర్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వాణ్ణి కొట్టే ప్రాసెస్లో శౌర్య షర్ట్ చినిగిపోతుంది. శౌర్య అలాగే ముందుకు తిరిగేసరికి వంశీ, కావ్య, శ్రీ, ప్రకాష్ శౌర్య గుండెలపై చూసి షాక్ అవుతారు. శౌర్య గుండెల మీద లవ్ సింబల్ ఉండి దానిలో సారిక అని పేరు ఉంటుంది. శౌర్యని దాని గురించి అడగాలి అనుకుంటారు, కానీ శౌర్య సీరియస్గా ఉండేసరికి అడగరు. శౌర్య దారిలో షాప్ దగ్గర ఆగి షర్ట్ తీసుకొని పెళ్లి దగ్గరికి వెళ్తారు. శౌర్య వాళ్ళు మండపంలోకి వెళ్ళేసరికి సారిక కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య సారిక వైపు కన్నార్పకుండా సారికానే చూస్తూ ఉంటాడు. అది చూసిన సారికకి శౌర్య ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాదు. పెళ్లి తంతు మొదలవుతుంది. ముందుగా సారిక చేత గౌరీ పూజ చేయిస్తారు. సారిక పూజ చేస్తూనే కింద పెళ్లి చూస్తున్న శౌర్య వైపు బాధగా చూస్తుంది. శౌర్య కింద చైర్లో కూర్చొని సిరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెళ్లి చూస్తూ ఉంటాడు. కావ్య, శ్రీ సారిక దగ్గర తనకి తోడుగా ఉంటారు. వంశీ, ప్రకాష్లు వచ్చిన గెస్ట్లను చూసుకుంటూ ఉంటారు. సావిత్రి, పద్మ డల్గానే పెళ్లి దగ్గర కావాల్సిన వస్తువులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంతలో మండపంలోకి శ్రవణ్ వస్తాడు. శ్రవణ్ని చూసి శౌర్య చిన్న నవ్వు నవ్వుతాడు. అది సారిక చూపు దాటిపోలేదు.
ప్రమోద్ సావిత్రి వచ్చి శ్రవణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. సారిక శ్రవణ్ చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి రెడీగా ఉంచుతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంతలో సిరి ఏడుపు మొదలు పెడుతుంది. కావ్య తనని పైకి తీసుకురమ్మని చెప్పడంతో శౌర్య మండపం మీదకి వెళ్తాడు. పంతులు గారు జీలకర్ర బెల్లం ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకోమని చెప్పడంతో సారిక గట్టిగా కళ్ళు మూసుకొని చేయి ముందుకి చాపుతూ ఉంటుంది. సడన్గా మండపం మొత్తం సైలెంట్ అవ్వడంతో సారిక కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ నిలబడి సారిక వైపు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. శ్రవణ్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఉంది, అసలు ఏం జరిగింది? శ్రవణ్ ఎందుకు కోపంగా చూస్తున్నాడు? మండపంలో వాళ్ళంతా ఎందుకు షాక్ అయినారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.